వెల్కమ్ టు జైల్ టీవీ 7 న్యూస్. నాగర్ కర్నూలు జిల్లా గొర్రెల కాపర్లలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎంతో చెమటోడ్చి సాకుతున్న గొర్రెలు చేతికి అందకుండా పోయాయి. నోటి కాడ బుక్క అందకుండా పోయింది. ఇక అందులో పెద్ద దిక్కు కూడా కోల్పోయిన గొర్రెల కాపరి కుటుంబం. నాగర్ కర్నూలు జిల్లా కోడూరు మండలానికి చెందిన చిటకొండ ఎల్లయ్య తదితరులు గొర్రెల మేత కోసం గుంటూరు జిల్లాకు వెళ్లి తిరిగి వస్తుండగా దిండి మండలం ఎర్రగుంటపాలెం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 200 గొర్రెలు మృతి చెందగా చిటకొండ ఎల్లయ్య కూడా మరణించడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన జరిగిన విషయం తెలియగానే తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షులు కురుమరత్న మాజీ ఎమ్మెల్సీ యుగ్గే మల్లేశం కురుమ తీవ్రంగా స్పందించింది. హుటాహుటిన తన తోటి నేతలతో సంఘాన స్థానానికి చేరుకున్నారు. యుగ్గే మల్లేశం కురుమతో పాటు ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కుర్మ, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్, గొర్రెల మేకల కార్పొరేషన్ చైర్పర్సన్ శ్రీమతి సరితా తిరుపతయ్య కుర్మ, రాష్ట్ర కురుమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ క్యామ మల్లేశం కుర్మ తదితరులు కూడా సంఘటనా స్థలాన్ని సందర్శించి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఇదిలా ఉండగా రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షులు యుగ్గే మల్లేశం కుర్మ గారు తీవ్రంగా స్పందిస్తూ ₹1,00,000 ఆర్థిక సహాయం అందజేశారు. అలాగే మృతుడి పిల్లల విద్యా బాధ్యతను కూడా సంఘం తీసుకుంటుందని ఆయన ప్రకటించారు.